జాతీయ స్థాయిలో ఆటలు ఆడి మోడల్స్ బహుమతులు గెలవాలి. ఆటలలో ఆరోగ్యంగా ఉత్సాహంగా పాల్గొనాలి. ఆటలలో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు పొందుతారు. యువతి యువకులు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఆటలు ఆడి రాణించాలని, మోడల్స్ బహుమతులు సాధించాలని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్టు సీనియర్ వైద్యులు శంకర్ శర్మ కోరారు. కర్నూలు నగరంలోని ఆదర్శ పాఠశాల మైదానంలో 2025 రాష్ట్ర స్థాయి జూనియర్ జిల్లా గర్భి ఛాంపియన్షిప్ డాక్టర్ శంకర్ శర్మ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ బాలబాలికలు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలని, నలుగురికి ఆదర్శప్రాయాలుగా మారాలని కోరారు. అనంతపురం జిల్లా అలాగే చిన్నారులు చాలా చక్కగా అలాగే చాలా చక్కగా ప్రదర్శన ప్రారంభ కార్యక్రమం జరిగిన తర్వాత ముగింపు కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఎవరైతే ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచారో వాళ్ళు డెహ్రాడూన్లో ఈ నెల కడప జిల్లా వైఎస్ఆర్ కడప తిరుపతికి నెల్లూరు వెరీ గుడ్ రగ్బీ వాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటారు. ప్రకాశం జిల్లా చంద్ర సార్ వాళ్ళు పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా కోచ్ కూడా వచ్చింది సార్. జిల్లా లక్ష్మణరావు గారు చాలా సీనియర్, అక్కడ కూడా చాలా గవర్నమెంట్ చేశారు. చిత్తూరు జిల్లా మన రాష్ట్రంలో ఆల్ఫాబెట్ ఆర్డర్లో మొట్టమొదటి జిల్లా రోజున ఎలాగ కంప్లీట్ చేయాలి, వర్షం వస్తే ఎలాగ కంప్లీట్ చేయాలని అన్నీ కూడా ప్లాన్ ప్రకారము వేసుకొని ఉన్నారు. కాబట్టి మీరు అందరూ సహకరించాలి. లంచ్ తర్వాత ఇప్పుడు మామూలుగా షెడ్యూల్ స్టార్ట్ అవుతాయి. మరి ముఖ్య అతిథులు ఒకే ఒక్కరు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వారే డాక్టర్ శంకర్ శర్మ గారు. వారిని మాట్లాడి మరి మేము ఎంతో దూరం నుంచి మీరంతా ఛార్జీలు పెట్టుకొని ఇంత దూరం వచ్చి ఈ పోటీ పడుతున్నందుకు, ఇన్ టైంలో మీరందరూ వచ్చినందుకు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వాళ్ళకు వచ్చినందుకు అందరి వారికి కూడా రగ్బీ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ సమయంలో అంటే ప్రపంచంలో ఒక రకమైన అశాంతి, ఆందోళన వాతావరణం నెలకొనింది. యుద్ధాలు చేసుకుంటున్నారు దేశాలు. సో అటువంటి సమయంలో పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఏంటి ఒక లైఫ్ స్టైల్ అంటే ఏంటి అని. లైఫ్ స్టైల్ అంటే మంచిగా జీవించడం అంటే ఒకటి హెల్తీగా ఉండడము, రెండు ఆర్థికంగా వాళ్ళు బలపడడం. సో ఆర్థికంగా బలపడాలంటే వాళ్ళు చదువుకోవాలి, చేతనైనంత తెలివిగా వ్యాపారాలు చేసుకోవాలి, ఉద్యోగాలు సంపాదించుకోవాలి, వాళ్ళ జ్ఞానాన్ని నలుగురికి పంచాలి. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేయొచ్చు. బట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ హెల్త్ చాలా దారుణ్యంగా ఉండి మెంటల్గా అన్ని క్రిమినల్ ఐడియాస్ ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయంటే వాళ్ళు వాళ్ళు ఉపయోగపడకుండా సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా వాళ్ళు తయారుగారు. కాబట్టి వాళ్ళల్లో ఒక మంచి బిహేవియర్, యూత్ మీదనే ఒక దేశ భవిష్యత్తు అనేది ఆధారపడుతుంది. ఆ కంట్రీలో యూత్ చక్కగా ఉన్నారు, డిసిప్లైన్డ్గా ఉన్నారు, చాలా బిహేవియర్ నలుగురికి ఆదర్శప్రాయంగా ఉన్నారు. ఇక్కడ మీరు ఆరోగ్యంగా ఉండి ఈరోజు గేమ్స్లో ఉత్సాహంతో పార్టిసిపేట్ చేసి మరిన్ని పథకాలు జీవితంలో సాధించాలని, క్రమశిక్షణతో కూడిన జీవితం మీరు జీవించాలని, మీరు ఒక ఆదర్శప్రాయులుగా మారాలని, మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకొని ఇక మంచి పనులు సమాజంలో చేస్తూ ఈ దేశాభివృద్ధికి మీరంతా తోడ్పడతారని నేను ఆశిస్తూ
మీరు ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి మిమ్మల్ని అభినందిస్తున్నా. థ్యాంక్ యూ.